హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శనారెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో కామెంట్ చేసుకోరు. సో ఈ బ్లాగ్ అయితే న్యూ ఇయర్లో నేను తీసిన ఫస్ట్ బ్లాగ్ ఇది. బట్ డిలేగా పోస్ట్ చేస్తున్నా, అంటే కొద్దిగా లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడము. ఎందుకంటే ఆల్రెడీ ముందు తీసిన వీడియోస్ ఉండడం వల్ల సో ఇది లేట్గా పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు పొద్దున్న లేవగానే ముందు అమావాస్య పోయింది కదా, అందుకనేసి దేవుళ్ళని అన్నిటినీ క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే. అండ్ ఈ ఫోటోకి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నేను తిరుపతి పోయినా, అప్పుడు తెచ్చుకున్నాను నేను వెంకటేశ్వర స్వామి ఫోటో. లైట్లు వచ్చేది, ఆయన పాటలు వస్తాయి, 21 సాంగ్స్ వస్తాయి అందులో. బట్ ఇప్పుడైతే సాంగ్స్ రావట్లేదు, మా పిల్లలు ఎత్తేయడం వల్ల, ఆయన రూమ్ షిఫ్ట్ చేయడం వల్ల. సో ఆ ఫోటోకి అయితే మంచి మెమరీ ఉంది. 5 ఇయర్స్ నేను ఆ ఫోటో తెచ్చుకొని పొద్దుగా లేచి పూజ కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా మెల్లగా పిల్లల్ని ఒకరినొకరిని లేపేస్తున్నా. నేను మా చిన్న పాపని లేపుతా ఫస్ట్, ఆమెనే పెద్ద పాపని లేపేస్తుంది. ఇంకా వాళ్ళని లేపి నేను హాట్ వాటర్ అండ్ ఆమ్లా వేసుకొని తాగేస్తున్నా. అండ్ వాళ్ళ కోసాను కానీ బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేసేసిన, పిల్లలిద్దరికి తినిపిస్తున్నా. ఇష్టంగానే తింటారు. అండ్ స్వీట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటారు, కానీ ఇంకా స్వీట్ ఎక్కువ తినలేము ఎక్కువ క్వాంటిటీలో అన్నట్టుగా సేమియా ఉప్మా చేసిన. ఇద్దరు పిల్లలకు నచ్చింది. మా సనీక్ష అండ్ చిన్న పాప ఇద్దరు తినేసారు, నేను తినలేదు. ఎందుకంటే ఆ రోజు టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. ఇది ఏ రోజు మేము టెంపుల్కి వెళ్ళిందంటే జాన్ 2కి ఇక్కడ మాకు దగ్గరేం కాదు, కానీ ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం అనమాట, సాయిబాబా టెంపుల్కి. యాక్చువల్ ప్లాన్ అయితే బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఆన్ ద వేలో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి ఈ టెంపుల్ కూడా వెళ్ళినాము, సాయిబాబా టెంపుల్. నేనైతే నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది బాబా భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, బాబాని నమ్ముకో ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుందని ఇట్లా చెప్తారన్నమాట. చాలామంది ఉన్నారు బాబా భక్తులు, దత్తాత్రేయ భక్తులు. వీళ్ళైతే ఖచ్చితంగా ఎవ్రీ థర్స్డే టెంపుల్కి వెళ్తారు. అండ్ అక్కడే అన్నదానం కూడా ఉంటుంది కదా, అక్కడనే తినేసి వస్తారు హ్యాపీగా. బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు బాబా టెంపుల్కి. మామూలుగా వెళ్తా కానీ థర్స్డేనే వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి అన్నట్టుగా ఏముండదు. బట్ ఆ రోజు థర్స్డే కలిసి వచ్చింది, మేము వెళ్ళినాం బాబా టెంపుల్కి. చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ ముందు కూడా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పుతూ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసారు. అండ్ న్యూ ఇయర్ రోజు ఇక్కడ క్యాలెండర్ కూడా ఇస్తారు అందరికీ. క్యాలెండర్ అండ్ స్వీట్ పంచుతారు ఈ టెంపుల్లో. మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ వచ్చిన న్యూ ఇయర్కి ఫస్ట్ టైం మేము ఈ టెంపుల్కి తీసుకెళ్ళిన మా ఆయన. అప్పుడు వెళ్ళినాము టెంపుల్కి. మళ్ళీ తర్వాత ఇప్పుడే ఈ టెంపుల్కి వచ్చింది. అయితే చెప్పినగా పూలతోటి మంచిగా రాస్తారని, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని పూలతోటి మొత్తం అక్కడ డెకరేషన్ చేసారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్, హడావిడి ఏముండదు. అండ్ వెళ్ళగానే ఫస్ట్ మనకు వినాయకుడు ఉంటాడు. వినాయకునికి రైట్ సైడ్ దత్తాత్రేయ స్వామి, అటు సైడ్ ఇంకొక వేరే దేవుడు అనమాట. లోపల మనకి సాయిబాబా దర్శనం ఇస్తాడు. ఆయన కింద బాబా టెంపుల్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట, G+1 ఫస్ట్ ఫ్లోర్లో బాబా టెంపుల్ ఉంటుంది. అండ్ కింద మనకి లోపల మళ్ళీ కింద ఉయ్యాలలో బాబాను కూర్చోబెట్టి ఇక్కడ కూడా మళ్ళీ బాబానే ఉంటాడు అనమాట. ఆయన ఫొటోస్, అప్పుడు దిగిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టిరనమాట. చాలా బాగుంటుంది. అండ్ కింద ఏవైనా ప్రార్థనలు చేస్తారు కదా బాబాయి, అప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఇక్కడ చేస్తారనమాట కింద. అండ్ దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఒక అమ్మవారి ఫోటో ఉంది, నాకు బాగా నచ్చింది, అందుకే నేను క్లిప్ తీసుకున్నా. బట్ ఇది సెల్ఫీ మోడ్లో పెట్టి వీడియో తీసుకున్నా కదా, అందుకనేసి ఆ వెలుతురికి కనిపించలేదు, కానీ చాలా బాగుంది అమ్మవారిది ఫోటో అయితే. అండ్ ఇక్కడ ప్రసాదము రవ్వ కేసరి పెట్టిరు. ఎవరైనా భక్తులు ఇట్లా ఎవరి పేరు మీదైనా అన్నదానం చేయాలనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి చేయొచ్చంట, వాళ్ళు చెప్తురు. లేదు డబ్బులు ఇస్తామంటే డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా ఏం చెప్తామో ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వండిస్తారంట. ఆ రోజు అయితే పూరి ఇట్లా ఎవరో డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి బాక్స్లలో ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చారు. సో ఇంటి దగ్గర నేను సేమియా ఉప్మా ఏం తినలే కదా, అందుకనేసి ఆ రోజు నేను ఎవరితో వెళ్ళినా అంటే మా ఆంటీ అంకుల్తో వెళ్ళినా అనమాట. దేవి అంటే అండ్ అంకుల్తో వెళ్ళినా నేను. సో కార్లో కూర్చొని మేము ఇంకా టిఫిన్ చేసేస్తున్నాము. పూరి విత్ కర్రీ పెట్టిరు వాళ్ళు. అండ్ రవ్వ కేసరి మా పాపకు తినిపించేసిన. అండ్ పూరి మేము తినేసినాము, టిఫిన్ లాగా చేసేసినాము. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బల్గంపేట అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు ఎందుకు
బల్గంపేట టెంపుల్కి ఎందుకు వెళ్ళినామంటే యాక్చువల్లీ అయితే దేవా ఆంటీ వాళ్ళ అక్క చనిపోయిన రోజు అనమాట. ఆ రోజు కూడా నేను ఆంటీ కలిసి ఆ రోజు వైకుంఠ ఏకాదశి 3 years అవుతుంది ఆంటీ చనిపోయి, అంటే 2 కంప్లీట్ అయిపోయినాయి. 2 years బ్యాక్ ఆవిడ వైకుంఠ ఏకాదశి రోజు, అంటే 2వ తారీఖు వచ్చింది వైకుంఠ ఏకాదశి, ఆ రోజు చనిపోయారు ఆవిడకు ఎల్లమ్మ దేవుడు వస్తాడనమాట. అందుకనేసి ఆవిడని తలుచుకుంటూ ఆంటీ టెంపుల్కి వెళ్దామని అంటే ఇంకా నేను కూడా వెళ్ళిపోయినా వాళ్ళతోటి. మంచిగా మాట్లాడుతుండే ఆంటీ కూడా. ఆంటీ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట, అక్క. అందుకనేసి ఇట్లా బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చినాము. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా 50 రూపీస్ టికెట్లో వెళ్ళాం అనమాట. అంటే అంత దగ్గర నుంచి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నాకు అసలు 50 రూపీస్ టికెట్ ఉంటుందని కూడా తెలియదు నాకైతే. ఆంటీ చెప్పింది అనమాట, ఇట్లా లోపల నుంచి 50 రూపీస్ టికెట్ తీసుకుంటే లోపల నుంచి పోవచ్చు, దాపోదాం అనేసి వాళ్ళే తీసుకొని పోయారు. సో లోపల నుంచి పోయినా మేము. అమ్మవారిని ఇంత దగ్గర నుంచి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో, అంటే కళ్ళకు నిండుగా మనస్ఫూర్తి అమ్మను కళ్ళ నిండా నింపుకొని రావచ్చు, అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ లోపల దేవుడు ఎట్లుంటాడు ఆ విజువల్ మనం చూడాలంటే బయట అక్కడక్కడ పోస్టర్లు, బయట విగ్రహాలు చెక్కి ఉంచడము, క్యాలెండర్లో కనిపించడము, ఫోటోలలో మనకు కనిపిస్తూనే ఉంటుంది లోపల అమ్మవారు ఎట్లుంటుంది అనేది. బట్ ఫోన్ లోపల కలవలేదు కాబట్టి నేను తీయలేదు. అండ్ ఇక్కడ బోనాలు సమర్పిస్తారనమాట. అమ్మవారికి ఎవరైనా బోనాలు చేసుకొస్తే ఇక్కడ అమ్మవారిది పెద్ద విగ్రహం లాగా చేసి పెట్టారు కదా, ఇక్కడ సమర్పిస్తారన్నట్టు. అండ్ దాని పక్కకే దర్శనం కాగానే రైట్ సైడ్కి వచ్చేస్తే ఇవంతా ఉంటాయి అన్నట్టు. మనకు నాగదేవత గుడి, ఇక్కడ మనకి అద్దాల మేడు ఉంటుంది అన్నట్టు ఎల్లమ్మ తల్లికి. ఇది రీసెంట్గా కట్టిరంట, అంటే అమ్మవారు పిలిచినప్పుడు కట్టకుండా తర్వాత కట్టిరన్నట్టు. గుడి డెవలప్ చేసినప్పుడు అప్పుడు ఈ అద్దాల మేడ అమ్మవారికి కట్టిరన్నట్టు. ఎక్కువ ఈ అద్దాల మేడ మనం ఎవరికి చూస్తామంటే వెంకటేశ్వర స్వామికి చూస్తాం అద్దాల మేడ. బట్ ఇక్కడ అమ్మవారికి కూడా కట్టిరు. అండ్ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని చెప్పిన కదా, ఆ బోనాలను ప్రసాదం అంతా తీసి కొద్దిగా తీసి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెడతారు కదా, అది వచ్చిన భక్తులం అందరం తీసుకోవచ్చు అన్నట్టు. ఆ అద్దాల మేడకు ఎదురుగానే, అంటే ముందుకి ఆపోజిట్లో ఇక్కడ అమ్మవారి కొడిబియ్యం పోయడానికి ఇక్కడ ప్రతిమలు పెట్టారనమాట. మనకి ఉత్సవాలు జరిగినప్పుడు ఊరేగింపుకు ఉంటాయి కదా ఉత్సవ విగ్రహాలు, అక్కడ అవి అన్నట్టు ఇక్కడ ప్రతిష్ఠించారు. అండ్ ఒడిబియ్యం పోయాలనుకున్న వాళ్ళు, అండ్ జాతర అప్పుడు మనం ఆషాఢంలో పోయినప్పుడు ఎంత రష్ ఉంటుండే, మీరు ఒకవేళ ఆ వ్లాగ్ చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి. అప్పుడైతే ఫుల్ రష్, ఒడిబియ్యం పోయడానికి అసలు ఇక్కడైతే సందే లేకుండే, ఫుల్ జనాలు. బట్ ఇప్పుడు రష్ తక్కువ ఉంది కాబట్టి జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని అది తీసుకున్న ప్రసాదం ఉంది కదా, అదైతే మా పాపకు తినిపించేసిన. ఇంకా పులిహోర ఇట్లా తీసుకొచ్చిన అంకుల్, అది మేము కొద్దిగా తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అనమాట. ఎంట్రీ ఒక సైడ్ నుంచి ఉంటుంది, ఎగ్జిట్ ఒక సైడ్ నుంచి ఉంటుంది టెంపుల్కి అయితే. అండ్ ఎగ్జిట్లో మనకి అమ్మవారికి ఒడిబియ్యం పోసిన చీరలు, అమ్మవారికి కట్టించిన చీరలు ఇట్లా ఉంటాయి కదా, ఎవరైనా సమర్పిస్తారు కదా, అవన్నీ ఇక్కడ అమ్ముతారు. అండ్ క్యాలెండర్లు అని చెప్పిన కదా, క్యాలెండర్లు, అమ్మవారి ఫోటోలు, మనకి ఏమైనా గవ్వలు, ఇట్లాంటి గవ్వల దండలు ఉంటాయి కదా అవి, ఇంకా ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట మనకి. ఏ టెంపుల్ పోయినా, మొన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి పోతే ఆ కాయిన్స్ పెట్టడం ఒక థింగ్ కొత్తది చూసిన. అండ్ ఇప్పుడు బల్గంపేట అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఇప్పుడు కూడా ఇది ఒక కొత్త థింగ్ చూసిన. మనం గుడికి ఎంట్రీ అవుతాం కదా, గుడికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో మనకు కొబ్బరికాయలు కొడతారు అన్నట్టు. ఆ కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఒక స్టీల్ది వాటర్ డబ్బా ఉంటుంది అన్నట్టు. నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలే, ఆంటీ చెప్పింది అనమాట. ఇక్కడ బయట ఈ ఎల్లమ్మ తల్లి మనకు బావిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి కదా, బల్గంపేట ఎల్లమ్మ తల్లి. సో అక్కడ నేను లోపల పోయి చూసినా అని చెప్పినా కదా, ఆ లోపలికి పోయి చూసినప్పుడు ఆడ బావి మనకు కనిపిస్తుంది అనమాట. కొద్దిగా స్క్వేర్ షేప్లో హోల్ లాగా పెట్టి కింద మోటార్ పెట్టారనమాట. అందులో నుంచి ఇప్పుడు గుడికి వాడే వాటర్ అంతా బావిలో నుంచి వస్తాయంట. రోజు పొద్దుగాల ఆ బావిలో నుంచి తీసి అమ్మవారికి అభిషేకం చేస్తారంట. అండ్ ఆ వాటర్ తీసుకొచ్చి ఇట్లా ఒకటి స్టీల్ది పెట్టిరు, దీంట్లో ఆ నీళ్ళు నింపి పెట్టిరు అన్నట్టు. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అన్నట్టుగా. ఇప్పుడు మనం ఈ నీళ్ళు తీసుకొచ్చి పిల్లలకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు, మనకు కూడా ఏదైనా అశాంతిగా అనిపించినప్పుడు
కొన్ని నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు మనకి ఏదైనా శక్తి సోకినట్టుగా అట్లా అనిపిస్తే పిల్లలు కూడా మారాన్ చేసిన పెద్దోళ్ళు కూడా అట్లా చేసినా కూడా ఈ నీళ్ళు నెత్తి మీద చల్లుకోవడం అట్లా చేస్తే మంచిగా ఉంటుందంట. సో ఈ థింగ్ అయితే ఆంటీ చెప్పింది. అండ్ ఈ బయట పెడతారనే సంగతి మాకు కూడా తెలియదు. లోపల పంతులను అడిగితే ఆయనే చెప్పిండు అనమాట, బయట స్టీల్ డబ్బాలో పోసి పెడతారు, అందులో నుంచి తీసుకోవాల్సింది, ఇప్పుడు చేది ఇయ్యం మేమని వాళ్ళు చెప్పారు. అండ్ అక్కడ నుంచి రిటర్న్ వస్తుంటే ఆన్ ద వేలో విజయలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉందనమాట. నేను ఈ టెంపుల్ కూడా ఎప్పుడు చూడలేదు. ఈ టెంపుల్ అయితే అనుకోకుండా దర్శనం చేసుకున్నాం మేము. ఇంకా ఓపెనే ఉంది టెంపుల్ అన్నట్టుగా పోయి దర్శనం చేసుకుందాం పారి. నేనైతే చూడలేదు అనగానే అంకుల్కి ఆరాపిరు చూద్దుపా గుడి తీసే ఉంది అన్నట్టుగా పోయినాము ఇంకా దర్శనం చేసుకోవడానికి. అండ్ ఈ టెంపుల్లో అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరినా నెరవేరుతాయంట. చాలా పవర్ఫుల్ దేవత అంట ఇక్కడ అమ్మవారు. అండ్ మనకి మంచిగా అందంగా కనిపిస్తుంది అనమాట. అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు విజయలక్ష్మి అమ్మవారు అంటే, వినడమే తప్ప ఫేమస్ ఇక్కడ మా ఏరియాలో, బట్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఆడ అమ్మవారిని దర్శనం చేసుకొని కొద్దిగా రైట్ సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నట్టు, దానికి సంబంధించిన పూజలు ఇవన్నీ ఇక్కడ పెద్ద ఫ్లెక్స్ వేసి బ్యానర్ వేసి రాశారనమాట ఈరోజు ఏం జరుగుతుందని. ఈరోజు కూడా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నట్టు ఈడ వెంకటేశ్వర స్వామి అండ్ అమ్మవారిని గోదాదేవిని కూర్చోబెట్టి అక్కడ వాళ్ళు పూజ చేసిర్రు, ఏదో పూజ అట్లా ఈ ధనుర్మాసం మొత్తం చేస్తారంట. అండ్ క్యాలెండర్లు ఇస్తుర్రు, ప్రసాదాలు పంచుతుర్రు అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. అండ్ అమ్మవారి ఎదురుగా ఒకటి ఉయ్యాలలాగా పెట్టిరు, అందులో అమ్మవారి విగ్రహం కూర్చోబెట్టిరు అన్నట్టు. అండ్ ధ్వజస్తంభం ముందు ఎవరైనా దీపాలు వెలిగించాలనుకున్నారో దీపాలు వెలిగిస్తుర్రు. ఇక్కడ ఉయ్యాలలో మనకి కృష్ణార్జునుల రథము అండ్ అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. మనకు ఉయ్యాల ఊపాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఊపొచ్చు. అండ్ లోపల అమ్మవారు ఎట్లుంటారని నీకు ఒక ఫోటో లాగా తీసి పెట్టిరు అన్నట్టు. ఇక్కడ ఫోటోలు తీయొద్దు అన్నట్టుగా ఏం చెప్పట్లేదు, అందుకనే ఫోటోలు తీసుకున్నాను నేనైతే. అక్కడైతే లడ్డు అండ్ పులిహోర ప్రసాదం లాగా పెట్టిరు. ఆయన కూర్చొని అక్కడనే తినేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము. కార్లో పోయినాం కదా, అందుకని ఎక్కువ ట్రావెల్ చేసినట్టు అనిపించలేదు. హాయిగా పోయి మంచిగా ప్రశాంతంగా దర్శనాలు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసినాము. అమ్మ ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన. అసలు ఇన్ని గుళ్ళు పోతారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక్క రోజులో ఇన్ని గుళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా నేను, ఒక్క రోజులో ఇన్ని గుళ్ళు పోవుడు. నాకైతే ఎంత మంచి అనిపిస్తుందంటే అయ్యా ఇట్లుంది. ప్లానింగ్ తోటి పోతే అది వేరు, బట్ అన్ప్లానింగ్గా పోయి ఇన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నా అంటే మిరాకిల్. ఇది నాకైతే చాలా చాలా మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఈ ఇయర్ కూడా మొత్తం హ్యాపీగా ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినా కూడా అవి నాకు హ్యాపీ మూమెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సో వన్స్ అగైన్ హ్యాపీ 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 న్యూ ఇయర్ అందరికీ. ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది అనుకుంటారా, పర్లేదు 10 days వరకు చెప్పుకోవచ్చు న్యూ ఇయర్ అని. మరి మీరు నా లెక్క 31st రోజు పోతారా లేదంటే ఫస్ట్ రోజు పోతారా టెంపుల్కి, ఎప్పుడు పోతారో నాతో షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు. సుదర్శనారెడ్డి, నేను అర్చన. బాయ్.